హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో సేమియా పాయసం చేసిన వెంటనే తినాలనుకున్నా, లేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినాలి అనుకున్నా సేమియా గడ్డకట్టకుండా కన్సిస్టెన్సీ అనేది ఒకే విధంగా ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, మెజర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు సేమియా పాయసం ప్రాసెస్ ఏంటి, మెజర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ నేను 1 కప్ సేమియాని తీసుకుంటున్నాను. మనం సేమియా పాయసం ఎప్పుడు చేయాలనుకున్నా ముందుగా చేయాల్సిన పని, మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుంటామో ఆ కప్పుతో పాలని నీళ్ళని మెజర్ చేసుకొని పక్క స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అటు బాయిల్ అవుతున్న సమయంలో ఇటు సైడ్ మనము డ్రై ఫ్రూట్స్ని సేమియాని రోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ టిప్పు మనకు టైం సేవ్ అవుతుంది. ఇక్కడ నేను 1 కప్ సేమియాకి 2 కప్స్ మిల్క్ని 2 కప్స్ వాటర్ని వేసి పక్క స్టవ్ మీద బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అది వేడైన తర్వాత కొన్ని కాజులను వేసి లైట్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజు కిస్మిస్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కావాలి అనుకుంటే మీరు బాదం పలుకుల్ని, కొబ్బరి పౌడర్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు అదే నెయ్యిలో మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి 1 కప్ సేమియాని అందులో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే కలుపుతూ నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. వెంటనే కలుపుతూ ఉండాలి అండి, లేదంటే సేమియా మాడిపోతుంది. ఇలా కలపడం వల్ల సేమియా అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. సేమియా బాగా రోస్ట్ అయి మంచి గోధుమ రంగులోకి వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ సేమియా బాగా రోస్ట్ అయి మంచి గోధుమ రంగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో మనం పక్కన బాయిల్ చేసుకుంటున్నటువంటి పాలు నీళ్ళు మిశ్రమాన్ని నిదానంగా వేస్తూ సేమియాని కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి వేయొద్దండి, పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు నీళ్ళు మిశ్రమాన్ని సేమియాలో వేసుకొని మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని కొద్దిగా పెంచుకొని అది ఒక 80% వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఫింగర్తో సేమియాని తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా 80% వరకు ఉడికిన సేమియాలో ఇప్పుడు మనము షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ సేమియాకి 3/4 కప్పు షుగర్ని వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే 1 కప్ షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు షుగరు, మిల్క్, సేమియా బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సేమియా బాగా ఉడికి చిక్కబడుతుంది అనే సమయంలో చివర్లో ఇలాయచీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిశ్రమాన్నంతటిని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన మరో కప్పు పాలని చివర్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేయడం వల్ల చివర్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలని యాడ్ చేయడం వల్ల ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా మనం ఈ సేమియాను తినొచ్చు. అప్పటి వరకు కూడా సేమియా అనేది గడ్డకట్టదు. ఎందుకంటే మనం కాచి చల్లార్చిన పాలను వేసాం కాబట్టి సేమియా గడ్డకట్టదు. చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ
కన్సిస్టెన్సీ అనేది మనకు కావాల్సిన విధంగా ఉంది. ఇప్పుడు మనం వెంటనే తినాలి అనుకుంటే 5 కప్స్ను ఒకేసారి బాయిల్ చేసి సేమియాలో వేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కగా ఉన్నదనంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినాలి అనుకుంటే 4 కప్స్ బాయిల్ చేసి వేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిగిలిన 1 కప్పు వేసుకోవాలి. అప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా కన్సిస్టెన్సీ అనేది మనకు కావాల్సిన విధంగా ఉంటుంది. నేను చెప్పిన ఈ టిప్స్ పాటించినట్టయితే తప్పకుండా సేమియా పాయసం చాలా బాగుంటుంది.